జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. నాగరాజు దసప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్. ఇది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక పేదవాడి ఛానల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. కాకుండా పోతే చెప్పేది ప్రతి ఒక్కటి బాగా ఆలోచన చేయండి. సరే, విషయంలోకి వెళ్ళిపోదాం. నిన్న నేను ఒక ప్రోగ్రాం పోయినాను అనమాట. అంటే ఒక పిల్లోడు చనిపోయినాడు, అది ప్రోగ్రాం పోయినాను. ప్రోగ్రాం పోయింటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత అభిమానం అంటే వాళ్ళకి పాపం అంత ఏడ్చి అట్లా ఏడ్చేసినారు. వాళ్ళు చాలా బాధపడినారు. బాధపడింటే తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేసినారంటే పాపము చనిపోయేటప్పుడన్నా చనిపోయినాడు అని తెలిసిన తర్వాత అన్నా ఆఖరి క్షణాల్లోనైనా తనకి మా స్నేహం కోసం మేము ఏదో ఒకటి చేయాలనేసి ఎన్ని పటాకులు డమాకులు తెచ్చినారు, డ్రమ్స్ తెప్పించినారు. వాళ్ళు నిలబెట్టి ఒక దేవుని మెరుగుని చేసినట్లు చేసుకొని పోయినారు. నిన్న మోసేదానికైతే నలుగురు మోస్తారు. మామూలుగా నలుగురు కాదు, అందరూ మోసినారు. రంగరంగ వైభవంగా చేసుకొని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమం వాళ్ళ ఫ్రెండ్స్ చేసినారు. అది చాలా గ్రేట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సేవలో ఏదన్నా నేను కొంచెం ప్లస్లు ఉన్నాయంటే ఫస్ట్ నలుగురికి తెలపాలనేదే నా ఉద్దేశం, నా ఆలోచన విధానం. వాళ్ళు చేసినారంటే ఒక పక్క ఏడుస్తున్నారు, ఒక పక్క డ్యాన్స్ చేస్తున్నారు, ఒక పక్క ఏడుస్తున్నారు, ఒక పక్క పటాకులు కాలుస్తున్నారు. అంటే సాటి స్నేహితుడు వెళ్ళిపోయినాడు, మా స్నేహితుడు వెళ్ళిపోయినాడు, వాడి కోసం మేము ఏం చేసే కన్నా సరే అనేసి పాపం అంత బాధపడి అంత డ్యాన్సులు చేసి డ్రమ్స్ కొట్టించి అంత చేసేసి చాలా అసలు వాళ్ళు తీసుకోండేటువంటి నిన్న వాళ్ళు తీసుకొని రిస్క్ మామూలు రిస్క్ కాదు. ప్రతి ఒక్కరూ మోసినారు. వాళ్ళు వీళ్ళు అనేది కాక ప్రతి విషయానికి ముందుకు వచ్చేస్తున్నారు. ఇట్లా మన సాంప్రదాయంలో ఇది కంటిన్యూ అయిందంటే మనకి ఇంకా తిరుగు ఉండదు. ఈ విషయంలో మాత్రం 100% చెప్తాను. ఇంతకుముందు ఏదైనా మోసేవాళ్ళు ఉంటే నలుగురే మోయాలా, నలుగురే ఎత్తాలా, నలుగురే ఇది పెద్ద సమస్య అయిపోయింది. నేనేం చెప్తానంటే ఎటుకన్నా పోతే నలుగురు మాత్రం స్టార్టింగ్ మోసేది ఒకటే. తర్వాత ఇంక ఎంతమంది 1000 మంది ఎత్తుకొని పోని పర్లేదు, మళ్ళీ దించేటప్పుడు మాత్రం నలుగురు. కొన్ని శాస్త్రాలు ఉంటాయి, ఆ శాస్త్రాలకు మాత్రమే నలుగురు. మిగిలిన దానికి ఎవరన్నా మోయొచ్చు. ఇది చాలా పుణ్యం పని, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. దాంట్లో మన సాంప్రదాయాల్లో కొన్ని ఇప్పుడు ముందుకి ఇప్పటికి చాలా మేల్కొంటా అంటారు. సాంప్రదాయాలకు చాలా విలువ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, తీసుకొని పోయేటప్పుడు తప్పట్లు ఏం చెప్తావు, డ్రమ్స్ ఏం చెప్తావు, వాళ్ళ పటాకులు ఏం చెప్తావు, వాళ్ళ సంతోషం ఏం చెప్తావు. ఆఖరికి పంపించేటప్పుడు ఎంత సంతోషంగా పంపిస్తున్నారంటే అంత సంతోషంగా పంపిస్తున్నారు. ఇట్లా విషయాలకి అసలు హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తాను. ఇటువంటి మన సాంప్రదాయంలో ఇటువంటి బాగా జరగాల. ప్రతి ఒక్కరు నలుగురు అది శవం అనేసి అది ఇంకోటని దూరం పోయేది అత్త ఇట్లా లేకోకుండా ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఎవరన్నా చనిపోని ఎవరన్నా ఇది కానీ ఇట్లా కార్యక్రమాలు